హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? అందరు సేఫ్గా హెల్తీగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈ రోజు వచ్చేసి నేను రేపైతే మంగళగౌరి వ్రతం ఉంది కదా, సో దానికి వ్రతానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేసుకుంటున్నాను. అలాగే అమ్మవారికి కావాల్సినవన్నీ ముందే ప్రిపేర్ చేసుకుంటే రేపు హడావిడి లేకుండా కూడా ఉంటుందని తాడుతో శారీతో సహా తీసి పెట్టుకున్నాను. అమ్మవారికి ఏ శారీ కట్టాలి అలాంటివి. సో ఈ రోజు ఇప్పుడైతే నైట్ నేను కొంచెం ప్రిపరేషన్స్ చేసుకొని బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ కూడా చేద్దామని అనుకుంటున్నాను. సో ఇందులో యూస్ చేసే ఐటమ్స్ అండ్ అలాగే నేను ఎలా చేయబోతున్నాను అనేది స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో మీకు చూపిద్దాం అనుకున్నాను. అలాగే నేను ఇక్కడ నిల్చున్న సైడ్కి ఇక్కడ డెకరేషన్ చేయబోతున్నాను. ఇప్పుడు ఇవే కాకుండా నేను మంగళగౌరి వ్రతం అన్ని వీక్స్లో ఎలా డెకరేట్ చేస్తానో కూడా మీకు ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను. మెయిన్గా ఈ వీడియోలో నేను చూపించబోయే డెకరేషన్ కానీ అమ్మవారికి శారీ కట్టడం ఇలాంటి చిన్న చిన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడ తీసుకున్నాను ఐటమ్స్ అన్ని చెప్తే మంగళగౌరి వ్రతం చేసే వాళ్ళకే కాకుండా ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం కూడా చేసుకుంటారు కదా, సో వాళ్ళకైనా యూజ్ అవుతుందనే థాట్తో మాత్రం అన్ని షేర్ చేస్తున్నాను. అలాగే నేను అమ్మవారికి ఏ శారీ కట్టాలో కూడా ముందే డిసైడ్ చేసుకున్నాను ఒక 1 వీక్ ముందు నుంచే. మంగళగౌరి వ్రతం అమ్మవారికి అయితే రెడ్ కలర్ శారీ అంటే చాలా చాలా ఇష్టం. ఇది ప్యూర్ రెడ్ కాదు, కొంచెం ఆరెంజ్ కలర్ మిక్స్తో వచ్చింది. అండ్ అలాగే దీని బ్లౌజ్ అయితే నేను ఇప్పుడు చూపించట్లేదు, జస్ట్ అమ్మవారికి శారీ ఇది ఒకటే తీసుకున్నా, కొత్తది ఉందని. అండ్ ఇది వచ్చేసి నేను ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను, ఆ పేజ్ కూడా కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీకు ఒకవేళ నచ్చితే తీసుకోవచ్చు. అండ్ అలాగే ఇది అమ్మవారికి శారీ కట్టడం మాత్రం ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు కాసేపట్లో శారీ కట్టేస్తాను. అండ్ రేపు ప్రొద్దున వ్రతానికి ముందు మాత్రం ఒకటి డ్రెస్ వేసుకోవడానికి కూడా డిసైడ్ అయిపోయాను. ఎందుకంటే శారీ ముందే కట్టుకుంటే అన్ని పనులు చేసుకోవడానికి కంఫర్ట్ ఉండదు, అండ్ అలాగే అంత ఫాస్ట్గా కూడా అవ్వదని చెప్పి ఒకటి లాంగ్ ఫ్రాక్ అలా తీసుకున్నాను. ఈ లాంగ్ ఫ్రాక్ అయితే మా సిస్టర్ డిజైన్ చేసి పంపించింది. ఒక పట్టు శారీ తీసుకొని లాస్ట్ ఇయర్ వినాయక చవితి అప్పుడు పంపించింది అనమాట. సో ఇదైతే నార్మలే, ఇంకా దీంట్లో ఏదో స్పెసిఫిక్గా చెప్పడానికి ఏం లేదు. ఒక శారీ పట్టు చీర తీసుకొని దీన్ని లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్ చేయించుకున్నాను. ట్యూస్డే వ్రతం అయితే నేను మండే రోజు ఏమేమి ప్రిపేర్ చేసుకున్నానో ఇప్పుడు చూద్దాము. ఇలా A4 సైజ్ గ్రీన్ కలర్ పేపర్ తీసుకొని నేను మామిడాకులు తయారు చేద్దామని అనుకున్నాను. పూజ కదా, న్యాచురల్ వే పెట్టుకోవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. మాకు దగ్గరలో ఉన్న ఇండియన్ గ్రాసరీ స్టోర్లో కూడా దొరుకుతాయి. ఏ పండగ వచ్చినా, వ్రతాలకైనా పూజలకైనా మేము వెళ్ళి పూజ సామాన్ అలా తెచ్చుకున్నప్పుడు మ్యాంగో లీవ్స్ కూడా తెచ్చుకుంటాము. $1కి 5 మ్యాంగో లీవ్స్ వస్తాయి. అండ్ అలాగే ఈసారి కూడా తెచ్చుకుందామని వెళ్తే అక్కడ లేవు, కొన్నే ఉన్నాయి కూడా, అవి వాడిపోయినవి ఉన్నాయి. సో ఇంటికి వచ్చిన తర్వాత మ్యాంగో లీవ్స్ లేవు కదా అనిపించి నాకు ఇలా ఆర్టిఫిషియల్వి చేయాలి అనిపించింది. ఇవైతే నేను మెయిన్గా డెకరేషన్ పర్పస్కి మాత్రమే చేస్తున్నాను. న్యాచురల్వి పెట్టుకుంటే బెనిఫిట్స్ వస్తాయి, కానీ ఇవి అయితే ఎలాగూ రావు, జస్ట్ లుక్ కోసం మాత్రమే. ఒక్క పేపర్లో నేను 4 లీవ్స్ కట్ చేసుకొని వాటికి ఇలా మార్క్ చేసుకున్నాను, అన్ని సేమ్ సైజ్. అలా పైన కొంచెం హ్యాంగ్ చేయడానికి ఎక్కువ పార్టే పెట్టేసుకున్నాను. వీటిని నేను అన్నీ ఎక్కడైతే డెకరేట్ చేయబోతున్నానో అక్కడ ఎంత కౌంట్ అవసరం అనేది ఒక ఐడియా తీసుకున్నాను. 20 to 25 అలా పడతాయని. సో 20 to 25 అలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మధ్యలోకి అన్ని ఫోల్డింగ్ పెట్టేసుకున్నాను. మనకు న్యాచురల్ లుక్ రావడానికి ఒక గ్లిటర్ పెన్తో కానీ పెన్సిల్తో కానీ లైన్స్ పెట్టుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ వైట్ పెన్సిల్తో పెట్టుకున్నాను, అంటే లైన్ కనిపించకుండా ఉంటుంది, కొంచెం షైన్ అవుతూ ఉంటుంది, న్యాచురల్ లుక్ వస్తుంది ఫోల్డింగ్తో కూడా. ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత నేను వీటన్నిటిని ఒకదానికి హ్యాంగ్ చేసుకుంటే సరిపోతుంది. మెయిన్గా ఈ ఆర్టిఫిషియల్ మామిడాకులు అనేది డెకరేషన్కి మాత్రమే. అండ్ అలాగే ఈ 1 మంత్ ఎక్కువ పూజలో వ్రతాలు ఉంటాయి కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు పెట్టుకోవడానికి డెకరేషన్లో ఈజీగా ఉంటుంది అని ఇది ఒకటి ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇంకా న్యాచురల్ ఒక 5 తీసుకొని వ్రతంలోకి మాత్రం యూస్ చేశాను. ఇప్పుడు తయారు చేసిన మామిడాకులు అన్నిటినీ ఒక దారాన్ని కట్టడానికి నేనైతే ఉలెన్ తీసుకున్నాను, గ్రీన్ కలర్ ఉలెన్. దీనికన్నీ నేను ఒక 20 తయారు చేసుకున్నా కదా, ఇవన్నీ పక్కపక్కనే కొంచెం స్టిక్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. స్టిక్ చేసుకోవడానికి అయితే ఎలా అయినా స్టిక్ చేసుకోవచ్చు, గ్లూ కానీ ఫెవికాల్ కానీ, పిన్స్ కూడా కొట్టచ్చు, కానీ పిన్స్ కొడితే కనిపిస్తాయనే థాట్తో నేనైతే పిన్స్ పెట్టలేదు. అండ్ అలాగే ఈ లీవ్స్ అనేది ఇంకా కొంచెం న్యాచురల్గా కనిపించడానికి మధ్యలో ఫోల్డ్ చేసుకొని మనకు లీవ్స్కి అయితే బయట ఎలా న్యాచురల్గా ఉంటాయో లైన్స్ లోపల,
సో ఆ లైన్స్ కూడా నేను రావడానికి ఒక షైనింగ్ పెన్సిల్ కానీ వైట్ పెన్సిల్ కానీ తీసుకొని మధ్యలో లైన్స్ గీసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంది కూడా లుక్, ఫినిషింగ్ కూడా చాలా బాగా వచ్చింది. అన్నీ సేమ్ సైజులో కట్ చేసుకున్నాను. అంటే ఒక పేపర్ తీసుకొని 4 కట్ చేసుకుంటే అన్నీ సేమ్ ఈక్వల్గా వచ్చేస్తాయి. ఇప్పుడు వచ్చేసి అమ్మవారికి బ్యాక్ డ్రాప్ తయారు చేస్తున్నాను. ఇక్కడైతే స్కై బ్లూ కలర్ ఒక కర్టెన్స్ లాంటివి తీసుకున్నాను. అండ్ దీని మీద డెకరేషన్ క్లియర్గా కనిపిస్తుందనే థాట్తో ఇది మెయిన్గా యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఇప్పుడు ఆల్రెడీ బ్యాక్ డ్రాప్ పెట్టాను కదా, దానికి పైన హ్యాంగ్ చేయడానికి ఇలా ఇంట్లోనే పేపర్తో మామిడాకులు తయారు చేశాను. ఇవి పైన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మామిడాకులు అయితే పైన పెట్టేశాను. సేమ్ రియల్ మామిడాకులు ఎలా ఉంటాయో అలాగే ఉంది. పేపర్తో చేశాను అనేది అస్సలు అనిపించట్లేదు చూస్తే. తర్వాత నా దగ్గర ఉన్న ఇలా బంతి పూలు కూడా హ్యాంగ్ చేసేస్తున్నాను. ఇవి పెడితే కానీ నాకు ఫెస్టివల్ ఫీల్ అయితే రాదు. బంతిపూలు అయితే వేసేసాను. సో మధ్య మధ్యలో గ్యాప్స్ వచ్చాయి, తక్కువ బంతిపూలు ఉన్నాయని. మధ్య మధ్యలో అయితే ఈ ఏనుగుల హ్యాంగింగ్స్ కూడా వేద్దామని అనుకుంటున్నాను. ఇవి వేస్తే కొంచెం ట్రెడిషనల్గా కనిపిస్తాయి. సో ఇవన్నీ హ్యాంగ్ చేశాక ఇలా అయితే ఉంది. మధ్యలో అయితే గ్యాప్ పెట్టేసుకున్నాను. ఈ మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ లోటస్ ఫ్లవర్ కానీ ఏమైనా డిఫరెంట్గా డిజైన్ చేద్దాం అనుకున్నాను, కానీ నేను ఆల్రెడీ లోటస్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడో. సో ఈ మధ్యలో పెడితే బాగుంటుంది అనిపిస్తుంది, అమ్మవారి వెనకాల లోటస్ వస్తూ. ఇలా సింపుల్గా ఇంట్లో ఉన్న విండో కర్టెన్ తీసుకొని బ్యాక్ డ్రాప్ లాగా పెట్టేసి దానిపైన నేను తయారు చేసిన మామిడాకులు పెట్టేసుకున్నాను. తర్వాత ఇందులో ఆర్టిఫిషియల్ బంతి పువ్వులు పెట్టేసి ఆల్రెడీ మీకు ప్రీవియస్ వీడియోలో చూపించిన గంటలు అవి పెట్టగానే ఇలా ఫైనల్ లుక్ వచ్చేసింది. అండ్ ఎవ్రీ టైం ఇలా టేబుల్ క్లాత్ అయితే నేను సపరేట్గా తీసుకుంటాను, ఎందుకంటే ఎవ్రీ ఇయర్ మనకు పూజ చేసినప్పుడు పసుపు కుంకుమలు అవి పడతాయి కాబట్టి. ఇప్పుడు అమ్మవారిని శారీ డ్రేపింగ్ ఎలా చేస్తానో చూడండి. మధ్యలో హైట్ రావడానికి ఒక కార్డ్బోర్డ్ స్టూల్ లాంటిది పెట్టేసుకున్నాను. అండ్ అలాగే కొంచెం హైట్ రావడానికి ఒక గిన్నెలో బియ్యం తీసుకొని అండ్ దాంట్లో ఇంకొకటి ఫ్లవర్ వేస్ తీసుకున్నాను కొంచెం హైట్ రావడానికి. తర్వాత పైన కొబ్బరికాయ పెట్టడానికి కలశంలో వాటర్, కొంచెం పసుపు కుంకుమ, ఒక కాయిన్ వేసుకొని ఇలా ఒకటి దాండియా స్టిక్ కూడా స్టిక్ చేసేసుకున్నాను. అదైతే థ్రెడ్తో కట్టేశాను. ఎవ్రీ టైం నేను ఇలాగే చేస్తాను, ఎందుకంటే మనం శారీ కట్టినప్పుడు బాగా కూర్చుంటుంది, అలాగే కొంగు వేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా మనం స్టిక్ పెడితే. ఇప్పుడైతే శారీ ఎలా అంటే నేను ఆల్మోస్ట్ శారీ మొత్తం మనం ఇలా శారీ కట్టుకునేటప్పుడు డ్రైప్ చేస్తాం కదా, కొంచెం కుచ్చులు ఇవన్నీ 70% శారీ మొత్తం డ్రైప్ చేయాలి. అంటే అన్ని ఫోల్డింగ్స్ పెట్టేసుకోవాలి. ఒకవేళ మీకు పాసిబుల్ అవుతే ఇలా ఫోల్డ్ చేసిన స్టెప్స్ అన్నిటికీ ఐరన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఐరన్ చేస్తే చాలా నీట్గా కనిపిస్తుంది. బట్ నేనైతే ఇక్కడ ఏం చేయలేదు. అండ్ కొత్త శారీ కదా, ఎలా కడితే అలా ఫోల్డింగ్స్ ఉండిపోతాయి అనే థాట్తో నేనైతే అంత ఐరన్ అయితే పెట్టుకోలేదు. సో ఇలా అన్ని ఫోల్డింగ్స్ అయ్యాక కొంచెం పట్టుకోవడం కష్టమే కాబట్టి నేను పైన కింద ఈజీగా నీట్గా ఉండడానికి అన్ని పిన్స్ పెట్టేసుకున్నాను. పైన ఒకటి అండ్ కింద ఒకటి, మిడిల్లో ఒకటి పెట్టేస్తాను. అండ్ స్టిల్ పట్టుకోవడం కొంచెం కష్టమే అయింది. అన్ని ఫోల్డ్ చేశాక మా హస్బెండ్ హెల్ప్ తీసుకున్నాను, ఒక సైడ్ అలా పట్టుకో అని, కాసేపు రమ్మని. అండ్ అలాగే ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అన్నీ ఒకసారి నీట్గా సర్దేసుకున్నాను. ఇది 1 స్టెప్ వచ్చేలాగా కట్టొచ్చు శారీ, బట్ చాలా పెద్దగా ఉంటుంది. నేను అమ్మవారి సైజ్ అయితే కంప్లీట్గా మన హైట్లో చేయట్లేదు, కొంచెం మనం నిల్చుంటే మనకు హాఫ్ వచ్చేలా సైజులో చేస్తున్నాను కాబట్టి ఒక 2 స్టెప్స్ వస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ అలాగే 2 స్టెప్స్ రావడానికి నాకు ఒక సైడ్ ఏమో శారీలో పెద్ద అంచులాగా వచ్చింది, ఇంకొక సైడ్ ఏమో చిన్న అంచు, అంటే బార్డర్స్ కొంచెం పెద్దగా చిన్నగా వచ్చేసాయి. సో దీంట్లో ఒక సైడ్ నేను పైకి కిందికి వచ్చి స్టెప్స్ లాగా వస్తూ ఉంటే కనిపిస్తే బాగుంటుంది అనిపించింది. అండ్ మధ్యలోకి ఇలా ఫోల్డ్ చేసేసుకున్నాను 2 లేయర్స్ లాగా రావడానికి. చూసారా, ఇక్కడ నేను 2 లేయర్స్ లాగా ఫోల్డ్ చేసేసి ఇంకా ఇది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఫస్ట్ అమ్మవారికి మనము ఫ్రంట్ సైడ్ ఇది పెట్టేసుకొని మిగతాది రిమైనింగ్ పళ్ళు లాగా సెట్ చేసుకుంటే సరిపోతుంది. ఇది చాలా సింపుల్, జస్ట్ మనము ఈ స్టెప్స్ ఫోల్డ్ చేసుకోవడమే కొంచెం కష్టము. ఒకసారి నేను కలుషం మళ్ళీ పెట్టలేదు యాక్చువల్గా, అయితే శారీ కట్టిన తర్వాత అంత అయ్యాక పెట్టాలి, మీకు చూపించాను అంతే, మీకు చూపించడానికి మాత్రమే. అండ్ అలాగే నేను చెప్పినట్టుగా ఈ ఫోల్డింగ్స్ అనేది మధ్యలో పెట్టేసి రిమైనింగ్ అంతా పళ్ళు లాగా ఫోల్డ్ చేసి పెట్టేసుకోవాలి. కలుషం అయితే నేను ఈరోజు మండే రోజైతే పెట్టలేదు, కంప్లీట్గా వ్రతం చేసే రోజే పెట్టాలనే థాట్తో మంగళవారమే పెట్టేసుకున్నాను. అండ్ అలాగే ఇప్పుడు పళ్ళు అనేది నేను బయటే మీరు ఫోల్డ్ చేసుకోవచ్చు, నేను అమ్మవారికి చుట్టిన తర్వాత ఎక్కడి వరకు వస్తుంది అని
పెట్టేసిన తర్వాత బ్యాక్ నుండి తీసుకొని పెట్టేసి ఇలా పిన్స్ పెట్టేసుకున్నాను. మనం రియల్గా శారీ ఎలా కట్టుకుంటామో సేమ్ అలాగే, కానీ ఇక్కడ మాత్రం 2 స్టెప్స్ వస్తాయి. ఇప్పుడు నేను కలశం ఇంకా పెట్టలేదు, జస్ట్ గ్రిప్ కోసం మాత్రమే అలా పెట్టాను. చూసారా, ఇక్కడ దాంట్లో వాటర్ లేవు కాబట్టి పడిపోతుంది. వాటర్ అవన్నీ పెట్టుకుంటే గ్రిప్ బాగుంటుంది. అండ్ అలాగే కంప్లీట్గా మీరు అమ్మవారిని రెడీ చేసుకున్నప్పుడు కింద అంతా స్టూల్ కానీ ఏదైనా పెట్టడానికి కానీ గ్రిప్ ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు అంతా అయిపోయిన తర్వాత అన్నీ మనం నీట్గా సర్దుకోవాలి. ముందు ఉన్న స్టెప్స్ అలా పైన లేయర్ కింద లేయర్ నాకు అంతా నీట్గా వచ్చేసింది. అండ్ లుక్ కూడా చాలా బాగుంది. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇలా పెట్టాలి అనేది మీకు డే బిఫోరే చూపిస్తున్నాను. అండ్ అలాగే నేనైతే నెక్స్ట్ డే పెట్టాను కాబట్టి ఈ కొబ్బరికాయ పైన కొంచెం పసుపు పెట్టాలి. ఇక్కడైతే కొబ్బరికాయ పైన తోకలేనిది దొరుకుతుంది యూఎస్లో, అందుకే నాకు ఒక దగ్గర విన్నాను. అండ్ మా ఇంట్లో కూడా చెప్పారు పసుపుతో తయారు చేసి పెట్టాలి అని. ఫైనల్గా మంగళవారమే శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి నాకు ఫస్ట్ డేనే వ్రతంతో స్టార్ట్ అవుతుంది. అండ్ అలాగే నైట్ అయితే అమ్మవారికి నేను శారీ కట్టి బ్యాక్డ్రాప్ డెకరేషన్ చేసుకున్నాను. నైట్ అంతా కంప్లీట్ చేద్దామని అనుకున్నాను, బట్ లేట్ నైట్ అయిందని కంప్లీట్ చేయలేదు. ఇంకా మార్నింగ్ లేచేసి వంట నైవేద్యాలు అవన్నీ కంప్లీట్ చేసుకొని మధ్య మధ్యలో అటు ఇటు తిరుగుతూ కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్నీ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు పూజ స్టార్ట్ చేసే ముందు అమ్మవారి ఫేస్ అవన్నీ పెట్టేసి అలంకరణ చేసి ఏమైనా జ్యువెలరీ అలాంటివన్నీ పెట్టేసుకొని ఇక్కడ కావాల్సినవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత నీట్గా అన్ని ఇక్కడ సెటప్ అయ్యాక పూజ స్టార్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇప్పుడు అమ్మవారి ఫేస్ అయితే తీసుకున్నాను. గౌరీదేవి ఎప్పుడైనా నేను ఎల్లో కలర్ ఉండేలాగా చూసుకుంటాను కదా, సో ఈ ఫేస్ అయితే నాకు చాలా చిన్నగా అయింది. నేను లాస్ట్ ఇయర్లో అయితే సింపుల్గా చేసేసుకుందాము డెకరేషన్ అనే థాట్తో ఈ సైజ్ తెచ్చుకున్నాను. ఇప్పుడైతే నేను శారీతో అమ్మవారికి ఇలా శారీ కట్టాను కాబట్టి పెద్ద సైజ్ అనిపిస్తుంది. అండ్ అలాగే ఈ ఫేస్ అయితే నాకు సెట్ కాలేదు అనిపించింది, బట్ స్టిల్ ఇదే యూజ్ చేస్తున్నాను. ఇంకా నేను అమ్మవారిని రెడీ చేశాక అమ్మవారికి జ్యువెలరీ మాత్రం ఒక్కటైనా గోల్డ్ జ్యువెలరీ వేద్దాం అనుకున్నాను, బట్ కరెక్ట్ ఈ రోజే చూసుకున్నాను బ్యాంక్కి వెళ్ళి తెచ్చుకుందాం దగ్గరలోనే ఉంది కదా అలా అని. బట్ కరోనా టైం వల్ల బ్యాంక్ కూడా క్లోజ్ అయిపోయింది. అండ్ మనం అనుకున్న టైంకి ఎగ్జాక్ట్గా ఓపెన్ కావంట, అపాయింట్మెంట్స్ స్పెసిఫిక్గా తీసుకోవాలంట. వాళ్ళు ఒక పర్టికులర్ టైం ఇస్తే ఆ రోజే వెళ్ళి తీసుకోవాలంట. ఇదంతా ఇన్ఫర్మేషన్ ముందే లేదు. సో అందుకనే నా దగ్గర ఉన్న ఇంట్లో ఉన్న జ్యువెలరీయే అమ్మవారికి వేయబోతున్నాను. ఇక్కడైతే నేను ఆల్రెడీ ఈ జ్యువెలరీ మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను, నా ఫస్ట్ ఇమిటేషన్ జ్యువెలరీలో. ఇదైతే వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ చోకర్ అనమాట. దీని డీటెయిల్స్ మాత్రం మీకు కావాలంటే ఆ వీడియో లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దీంతో పాటు ఇదైతే చిన్నగా ఉంది కదా, కొంచెం నెక్ వరకే వస్తుంది. సో దీంతో పాటు ఒకటి లాంగ్ చైన్ వేద్దాం అనుకున్నా, కానీ లాంగ్ చైన్ అయితే నేను కట్టిన శారీకి ఇది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది లాంగ్ చైన్ కాకుండా. సో ఇది నాకు 3 లేయర్స్ వచ్చినందుకు బాగా లుక్ ఉందని చెప్పేసి ఇది యూస్ చేశాను. దీని డీటెయిల్స్ వచ్చేసి నేను పర్ల్స్ జ్యువెలరీలో కూడా మీకు క్లియర్గా చెప్పాను. అండ్ ఇంకా మీరు ఎవరైనా చూడకపోతే అది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడొచ్చు. అలాగే నేను అమ్మవారికి వడ్డానం లాగా ఏదో ఒకటి పెడదాం అనుకున్నాను. లాస్ట్ ఇయర్ కూడా నేను క్లాత్ లాంటివి బెల్ట్ లాగా పెట్టాను అండ్ లేస్ కూడా యూస్ చేశాను. ఈసారి మాత్రం ఇది హెయిర్ బ్యాండ్ యూస్ చేస్తున్నాను. ఇది రీసెంట్గా డాలర్ ట్రీలో తీసుకున్నాను, అన్ని పర్ల్స్తో వచ్చింది. యాక్చువల్గా అయితే నేను యూస్ చేయడానికి కొనుక్కున్నాను, బట్ ఆ టైంకి నాకు వడ్డానం లాగా చాలా బాగా సెట్ అయింది. మనం జస్ట్ ఇలా అమ్మవారికి పెట్టేస్తే సరిపోతుంది. అండ్ అలాగే ఈ 5 వీక్స్ కూడా దీన్ని యూస్ చేసుకోవడానికి బాగుంటుంది అండ్ కొత్తది కదా అని చెప్పేసి నేను ఇది యూస్ చేస్తున్నాను. ఇలా అమ్మవారికి మాత్రం మనం జ్యువెలరీ కానీ ఏదైనా ఎక్స్ట్రా పెట్టుకోవాలనుకున్నప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నాకైతే చాలా భయం వేస్తుంది కూడా. అంత నీట్గా సెట్ చేసుకున్న తర్వాత కొంచెం రిమైనింగ్వి మెల్లిగా వేయాలి, లేదంటే అటు ఇటు జరుగుతూ ఉంటుంది గ్రిప్ లేకపోతే. అయితే నేను తీసుకున్న జ్యువెలరీ అంతా నీట్గా ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకు టెంకాయ అవన్నీ కనపడకుండా పూలు అండ్ అలాగే ఇంకా రిమైనింగ్ ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని పైనుండి పెట్టుకోవాలి. ఇంకా పూలైతే నేను ఒకటి మాలలాగా వేసి పైనుండి వేస్తే హెవీగా కనిపిస్తుందని పైనుండి వేస్తాను ఎవ్రీ టైం, కొబ్బరికాయ కనపడకుండా శారీ నీట్గా కనిపించడానికి. అంతా ఫైనల్గా ఇలా రెడీ చేసేసుకున్నాను. తర్వాత అమ్మవారికి ముందు మనం ఏం పెట్టుకోవాలనుకున్నామో అవన్నీ రెడీ చేసుకోవాలి. అన్నీ అంటే తాంబూలాలు కానీ అమ్మవారికి ఫ్రూట్స్, బట్టలు అలాంటివి, ఇంకా అలాంటివి పూజకి ముందు పెట్టేసుకుంటే సరిపోతుంది.
పూజలో బుట్ట వైనం ఇవ్వడానికైతే వెదురు బుట్టలు ఇవ్వాల్సి ఉంటుంది. సో వెదురు బుట్టలు నాకు ఇక్కడ అమెరికాలో అయితే దొరకవనిపించింది. లాస్ట్ ఇయర్ ఇండియా నుండి తెచ్చుకున్నాను. అండ్ అలాగే ఈసారి నేను ముందే అబ్జర్వ్ చేశాను, ఈస్టర్ టైంలో ఈస్టర్ ఎగ్స్ వేసుకోవడానికి బుట్టలు వస్తూ ఉంటాయి కదా, సో అలాంటి బుట్టలు అయితే ఇక్కడ తీసుకున్నాను నేను ఈస్టర్ టైంలో. ఇవి ఎక్కడైనా దొరుకుతాయి, వాల్మార్ట్ కానీ డాలర్ ట్రీ కానీ ఎన్ని స్టోర్లో దొరుకుతాయి. సో ఇలాంటివి నేను కొన్నే తీసుకొని పెట్టుకున్నాను. బట్ ఈసారి మాత్రం నాకు వాయినాలు ఎక్కువ కౌంట్ ఇవ్వాలి కాబట్టి మళ్ళీ రీసెంట్గా నేను పూజ సామాన్కి అలా వెళ్ళినప్పుడు ఇలా కలర్ఫుల్ బుట్టలు కూడా కనిపించాయి. ఇవి వచ్చేసి నేను డాలర్ ట్రీలో తీసుకున్నాను $1 కలా. సో ఇలాంటివి మీకు ఏమైనా కావాలి అనుకుంటే మాత్రం ముందే ప్లాన్ చేసుకొని ఈస్టర్ టైంలో తీసుకోండి. బుట్టలు తీసుకున్నప్పుడే కొన్ని ఎక్స్ట్రా తీసుకున్నాను, చాలా క్యూట్గా ఉన్నాయని. అమ్మవారికి పెట్టాల్సిన ఫ్రూట్స్, బట్టలు అన్నీ బుట్టల్లోనే ఒక్కొక్క బుట్టలో సర్దేసుకున్నాను. తర్వాత పూజకు ముందు వాయనాలు, పసుపు, కుంకుమ, తోరం అలాంటివన్నీ పెట్టేసుకున్నాను నీట్గా. అండ్ అలాగే మీకు ఒక ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ ఐడియా కూడా చెప్తాను. పసుపు కుంకుమ ప్యాకెట్లు అయితే మాకు దగ్గరలో ఉన్న ఇండియన్ గ్రాసరీ స్టోర్లో ఉన్నాయి, బట్ నాకు కావాల్సినంత కౌంట్ అయితే లేవు అక్కడ. అండ్ 1 ప్యాకెట్ ఇండివిజువల్గా తీసుకోమన్నారు $1 కలా. సో అవైలబుల్ లేకపోతే ఏం చేస్తావు, ఇంకా జస్ట్ పేపర్లో ప్యాక్ చేసేసి ఇవ్వని మా హస్బెండ్ అన్నారు. బట్ నాకు ఒక ఐడియా వచ్చింది, చిన్న 1 ఇంచ్ జిప్ లాకర్స్ పెట్టి ఇలా సింపుల్గా చేస్తే నీట్గా కూడా ఉంటాయని అమెజాన్లో 200 ఇలా జిప్ లాకర్స్ ఆర్డర్ పెట్టుకున్నాను. తర్వాత ఇంట్లోనే ఒక 1 డే బిఫోర్ ఇలా 100 ప్యాకెట్స్ అయితే చేసి పెట్టేసుకున్నాను. ఈ మంత్ అంతా యూజ్ అవుతుంది. అండ్ అలాగే మనం ఒకప్పుడు, నేనైతే స్కూల్ టైంలో వ్రతాలు అన్నప్పుడైతే పేపర్లో పసుపు కుంకుమ కట్టేవాళ్ళము. ఇప్పుడైతే ప్యాకెట్స్ కూడా అవైలబుల్ లేని వాళ్ళకు ఇది యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను. చూసారు కదా, ఇలా ప్రతి ఒక్కటి నేను మ్యాక్సిమం ఇంట్లో ఉండి మాత్రమే చేసుకుంటాను. డెకరేషన్ కూడా నేను ఇంట్లో ఉన్న విండో కర్టెన్ యూస్ చేసి మాత్రమే చేసుకున్నాను. ప్రతి చిన్న చిన్న ఐటెం కోసం అయితే ఈ టైంలో బయటకు వెళ్ళలేము. అండ్ వన్స్ వెళ్తే మాత్రము ఫ్రూట్స్ కానీ, ఫ్లవర్స్, తమలపాకులు అలాంటివి మాత్రం నేను ఒకేసారి తెచ్చేసుకున్నాను, ఇలా రెడీ చేసేసుకున్నాను. నేను మాత్రం అదే ఈ వీడియో నుండి షేర్ చేస్తున్నాను, ఇంట్లో ఉన్న వాటితోనే అన్నీ చేసేసుకోండి అని. సో ఇలా అయితే నేను అమ్మవారికి అలంకరణ చేసుకొని బ్యాక్గ్రౌండ్ కూడా డెకరేట్ చేసుకున్నాను. ఇక్కడైతే నేను యూజ్ చేసిన ఐటమ్స్ అన్నీ నేను ఆల్మోస్ట్ మీకు డీటెయిల్స్ ఇచ్చానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ చేస్తే మీరు కమెంట్ బాక్స్లో అడగొచ్చు, లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టొచ్చు. అండ్ అలాగే ఈరోజు కట్టుకున్న శారీ వచ్చేసి బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్లో కట్టుకున్నాను. యాక్చువల్గా అయితే నేను ఎవ్రీ ఇయర్ మంగళగౌరి వ్రతానికి అండ్ వ్రతాలకు ఏ శారీ కట్టాలో అది ముందే చూసుకుంటాను. యాక్చువల్గా అయితే రెడ్ కలర్ కట్టుకోవాలి మంగళగౌరి వ్రతానికి, రెడ్ కలర్ లేదు నా దగ్గర. సో రెడ్ కలర్ బార్డర్ వచ్చింది కదా అని చెప్పేసి ఈ శారీ తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి నాకు ఇండియా వచ్చినప్పుడు మా సిస్టర్ వాళ్ళు శారీస్ పెడతారు, సో అందులో ఇది ఒకటనమాట. దీని బ్లౌజ్ అయితే నేను అనుకున్న విధంగా స్టిచ్చింగ్ చేయలేకపోయాను, బయట చేపించాను. సో నేను అనుకున్న విధంగా అయితే రాలేదు అవుట్పుట్. ఫ్రంట్ కొంచెం డిజైన్స్ పెట్టమన్నాను, ఇలా రౌండ్ ప్యాటర్న్స్ కట్ చేసి కొంచెం డిజైనింగ్ లాగా కనిపించింది. తర్వాత ఫైనల్గా బాగానే అనిపిస్తుంది వేసుకున్న తర్వాత. బ్యాక్గ్రౌండ్లో కూడా ఒక స్క్వేర్ ఓపెన్ పెట్టారు. బోట్ నెక్ బ్లౌజ్ ఇది. అండ్ ఈ శారీ డీటెయిల్స్ అయితే నేను ఆన్లైన్ కాదు కాబట్టి పర్టికులర్గా లింక్ అయితే ఇవ్వలేకపోతున్నాను, నార్మల్గా స్టోర్స్లో తీసుకున్నదే. అండ్ అలాగే నెక్స్ట్ మంగళవారం చేసుకునే వ్రతాలలో నేను పూజ అయితే కంప్లీట్గా మెన్షన్ చేయను, ఎందుకంటే నేను ఫస్ట్ వీకే పూజ ఒకటి స్పెషల్గా చూపించాను. ఇంకా నెక్స్ట్ వీక్స్లో ఎలా అంటే నేను ఏ నైవేద్యాలు ఎవ్రీ వీక్ చేస్తాను, అండ్ అలాగే డెకరేషన్స్ ఎలా చేసుకుంటాను, అమ్మవారికి ఒక్కొక్క వీక్ ఒక్కొక్క రకంగా నేను శారీ అలంకరణ చేద్దామని అనుకుంటున్నాను. సో అవన్నీ స్పెషల్గా చూపిస్తాను. అండ్ అలాగే 5 years తర్వాత అమ్మవారికి నివేదన ఎలా చేయాలి అనేది కూడా నేను క్లియర్గా మీకు ఫ్యూచర్ వీడియోస్లో చెప్తాను. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేయండి. మీలో ఎవరైనా నా ఛానల్కి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత వెంటనే నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.